Welcome to Dot News. గోపాలపురంలో మరోమారు వైసీపీ గోల్ కొడుతోందా? టీడీపీకి దిమ్మ తిరిగే షాక్ ఇస్తోందా? అభ్యర్థిని మార్చి పక్కా వ్యూహంతో వైసీపీ అధినేత దూసుకెళ్తుంటే తెలుగుదేశం పార్టీ మాత్రం అంతర్గత కలహాలతో సతమతమవుతోంది. రాజమండ్రి పార్లమెంట్ పరిధిలోని గోపాలపురం బరిలో వైసీపీ నుంచి ఈమారు హోంమంత్రి తానేటి వనిత నిలుస్తుంటే తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా మద్దిపాటి వెంకట్రాజు పోటీ చేస్తున్నారు. గోపాలపురం నియోజకవర్గం పశ్చిమ గోదావరి జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. ఇది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,41,884 మంది. గోపాలపురం నియోజకవర్గానికి ఇప్పటి వరకు 12 సార్లు ఎన్నికలు జరిగాయి. అందులో టీడీపీ 7 సార్లు, కాంగ్రెస్ 4 సార్లు విజయం సాధించాయి. ఒకసారి స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో వైసీపీ విజయ ఢంకా మోగించింది. 2019 ఎన్నికల్లో ఇక్కడి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన తలారి వెంకట్రావు విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావుపై 37,461 ఓట్ల మెజారిటీ సాధించారు. 2014 ఎన్నికల్లో ఇక్కడి నుంచి టీడీపీ తరపున వెంకటేశ్వరరావు గెలిచారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెంకట్రావుపై 11,541 ఓట్ల మెజారిటీ సాధించారు. అయితే 2009 ఎన్నికల్లో గోపాలపురం నుంచి టీడీపీ తరపున తానేటి వనిత గెలిచారు. ఆ తర్వాత వైసీపీలో చేరిన తానేటి వనిత ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా తెలుగుదేశంను ఢీకొడుతోంది. 2024 ఎన్నికల కోసం నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేపట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గోపాలపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్గా తానేటి వనితను నియమించింది. 2019 ఎన్నికల్లో కొవ్వూరు నియోజకవర్గం నుంచి వనిత వైసీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో మళ్లీ గోపాలపురం నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా వచ్చారు తానేటి వనిత. తండ్రి నాటి నుంచి నియోజకవర్గ ప్రజలతో ఆమెకు ఉన్న అనుబంధం వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా కలిసొస్తోందని పార్టీ అధిష్టానం భావిస్తోంది. గోపాలపురంలో టఫ్ ఫైట్ కనిపిస్తున్నా వైసీపీ వైపే మొగ్గు కనిపిస్తోంది. వైసీపీ 50% ఓట్లు, టీడీపీకి 47% ఓట్లు, ఇతరులకు 8% ఓట్లు వచ్చే అవకాశం ఉందంటున్నారు. మొత్తంగా గోపాలపురంలో స్వింగ్ ఓటర్ల కీలకం కాబోతున్నారు. అయితే తానేటి వనిత పర్సనల్ ఇమేజ్, అలాగే వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో లబ్ధి పొందుతున్న వారు వైసీపీకి ప్లస్ పాయింట్గా మారాయి. అటు టీడీపీ జనసేన పొత్తులో భాగంగా నిలబడుతున్న మద్దిపాటి వెంకట్రాజుకు 13% ఉన్న కాపుల ఓట్లు కీలకం కాబోతున్నాయి. అలాగే 17% ఉన్న కమ్మ కమ్యూనిటీ కూడా బలంగా ఉండబోతోంది. ఫైనల్గా తటస్థ ఓటర్లు, స్వింగ్ ఓటర్లు గోపాలపురంలో టీడీపీ వైసీపీ అభ్యర్థుల గెలుపోటముల్లో కీలకం కాబోతున్నారు. అయితే పార్టీలో అసమ్మతి టీడీపీ అభ్యర్థి వెంకట్రాజుకు పెద్ద మైనస్గా ఉంది. గత ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి ఓటమి పాలైన వెంకటేశ్వరరావు ఈమారు తనకే టికెట్ ఇవ్వాలంటున్నారు. అభ్యర్థిని మార్చితే ఎంతవరకు సహకారం అందిస్తున్నారన్నది అనుమానంగా మారింది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో గోపాలపురం నియోజకవర్గం వైసీపీకే ప్లస్ పాయింట్గా ఉంది. రాజకీయాలు చురుగ్గా మారుతున్న ఈ నియోజకవర్గంలో ఎలాగైనా గెలుచుకోవాలని టీడీపీ ప్రయత్నిస్తున్న పార్టీ అంతర్గత విభేదాలు సమస్యగా మారాయి. ఇంచుమించు వైసీపీ అభ్యర్థి గెలుపు ఈసారి ఖాయంగా కనిపిస్తోంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.